హాయ్ అండి. ఈరోజు వంకాయ ఫ్రై. ఇది వెరైటీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వంకాయ లేతగా ఉండాలి. ముందుగా కడాయి పెట్టి వేడైన తర్వాత పల్లీలు వేసుకుని వేపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. హైలో పెడితే మాడిపోతాయి కానీ లోన వేగవు. తర్వాత పక్కకి తీసుకోవాలి. కొంచెం మెంతులు ఎక్కువ వేయకూడదు. 1 స్పూను ధనియాలు, పచ్చెనగపప్పు, బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు నువ్వులు, కొంచెం చింతపండు, గసగసాలు కూడా వేయాలి. వేసుకుని వేపుకోవాలి. అన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని 2 స్పూన్లు కారం వేసి, ఈ పల్లీలు కూడా వేసి, సాల్ట్ వేసి, వెల్లుల్లిపాయలు ఒక 4 రెబ్బలు వేసుకుని పొడి చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళలో వేయడం వల్ల కండ్రెక్కదు. తర్వాత కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. పోపు సామాన్లు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. శనగపప్పు, కొంచెం ఒక ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పసుపు, కరివేపాకు కూడా వేసి వేపాలి బాగా. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేయాలి వంకాయ ముక్కలు వేసిన వెంటనే. అలా వేయడం వల్ల కండ్రెక్కదు, కూర తొందరగా ఉడుకుతుంది, మగ్గుతుంది. బాగా కలపాలి. రెండు నిమిషాలు మూత పెట్టాలి. ఈ ఆవిరికి చాలా వరకు ఉడికింది. నేను చేసే విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి వల్ల అవి వేపుడికి అంత రుచి వచ్చింది. బాగా మగ్గింది. ఇప్పుడు పల్లీలు పౌడర్ చేసుకున్నాం కదా, వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. ఎంతో టేస్టీ అయిన వంకాయ ఫ్రై రెడీ.